వాల్మీకి మహర్షి కృత శ్రీమద్ రామాయణం ఆచార్య పుల్లెల శ్రీరామచంద్రుడి గారి బాలానందిని వ్యాఖ్య 57వ భాగం 8-12-25 అయోధ్యకాండలో 5వ సర్గ. సంధిస్య రామం నృపతి శోభా విన్యభిషేచనే పురోహితం సమాహూయ వశిష్ఠమిదమబ్రవీత్. దశరథ మహారాజు రాముణ్ణి పంపేసి తర్వాత పురోహితుడైన వశిష్ఠ మహర్షిని పిలిచి మర్నాడు జరగబోయేటువంటి అభిషేక విషయాన్ని గురించి ఇలా అన్నారు. గచ్చోపవాసం కాకుత్సం కారయాజ్యతపోధనం శ్రీ యశోరాజ్యలాభాయ వధ్వాసహి యతో వ్రతం. వశిష్ఠ మహర్షి, నువ్వు వెళ్ళి వ్రతం అవలంబించిన రాముడి చేత సీత చేత ఇవాళ లక్ష్మీ కీర్తి రాజ్యం లభించటానికై ఉపవాసం చేయించు. అధేతి చ స రాజా సముక్త్వా వేద విదాం వరః స్వయం వశిష్ఠో భగవాన్ యయౌ రామ నివేశనం. ఉపవాసయితుం రామ మంత్రకోవిదః బ్రాహ్మం రథవరం యుక్తం ఆస్థాయ సుదృఢౌ వ్రతః. వేదవేత్తలలో శ్రేష్ఠుడు, మంత్రవేత్త, దృఢమైన తపోనియమం కలవాడు అయిన పూజ్యుడైన వశిష్ఠుడు అలానే చేస్తానని చెప్పి సిద్ధంగా ఉన్న బ్రాహ్మణ యోగ్యమైన రథానికి రాముడి చేత మంత్రపూర్వకంగా ఉపవాస దీక్ష చేయించటానికై స్వయంగా రామగృహం ప్రవేశించాడు. స రామభవనం ప్రాప్య పాండురాభ్రగగన ప్రభం తీవ్ర తిస్రః కక్షారథేనైవ నివేశ ముని సత్తమ. మహాముని తెల్లని మేఘంలాగా దట్టమైన కాంతి గల రాముడి భవనం చేతి 3 వాకిళ్లను రథం చేతనే ప్రకాశించపచేసి తమాగతం ఋషిం రామ స్మరన్నివ ససంభ్రమ. మానార్థం నిశ్చయరామ నివేశతాత్. రాముడు తన ఇంటికి వచ్చిన గౌరవార్హుడైన ఋషీశ్వరుని పూజించటానికి తొందరపడి తొట్టుపడుతూ ఇంటి వైపు నుంచి బయటకు వచ్చి అభ్యేచ్య త్వరమాణశ్చ రథాభ్యాసం మనీషిణః తతో అవతారయామాస పరిగృహ్య రథాత్ స్వయం. త్వరగా వశిష్ఠుడి రథం దగ్గరకు వెళ్ళి ఆయన చేత్తో పట్టుకొని రథం నుంచి కిందకి దింపారు. శైనం ప్రసృతం దృష్ట్వా సంభాష్య అభిప్రసాద్య ప్రియార్హం హర్షయన్ రామం ఇచ్చువాచ పురోహితుడైన వశిష్ఠుడు కూడా వినయవంతుడు, ప్రియవచనాలకు తగినవాడు అయిన శ్రీరాముణ్ణి కుశల ప్రశ్నల చేత ప్రసన్నుణ్ణి చేసుకొని అతన్ని ఆనందింపచేస్తూ ఇలా అన్నారు. ప్రసన్నస్థే సీతారామ యవరాజ్యమవాప్సది ఉపవాసం భవానద్య కరోతు సహసీతయ. రామా, నీ తండ్రి నీ విషయంలో చాలా ప్రసన్నుడుగా ఉన్నాడయ్యా. రేపు యవరాజ్య పట్టాభిషేకం పొందగలవు. అందుచేత నువ్వు సీత ఇవాళ ఉపవాసం చెయ్యాలి. ప్రాతస్వామభిషేక్తా హి యవ్వరాజ్యే నరాధిప. పితా దశరథ ప్రీత్యాయయాతిం నహుషో యథా. నీ తండ్రి అయిన దశరథ మహారాజు నహుషుడు యయాతిలాగా నిన్ను ప్రేమపూర్వకంగా రేపు ప్రాతకాలంలోనే యవ్వరాజ్య అభిషేకం చేస్తున్నాడు. ఇత్యుక్త్వా స తదా రామ ఉపవాసం యతో వ్రతం మంత్రవత్కారయామాస వైదేహ్యా సహితం ముని. వశిష్ఠుడు రాముడితో ఇలా చెప్పి వైదేహీ సహితుడై అతనిచే అప్పుడు
మంత్రపూర్వకంగా ఉపవాసం చేయించారు. తతో యథావద్రామేణ సరాజ్ఞో గురురర్పిత రక్షిత అభ్యనుజ్ఞాప్య కాకుత్సం యయో రామనివేశనాత్. రాముడు రాజగురువైన వశిష్ఠుణ్ణి యథోచితంగా పూజించాడు. వశిష్ఠుడు కూడా రాముడి అనుజ్ఞ పొంది తన రామగృహం నుంచి వెళ్ళిపోయాడు. సౌరిద్భిస్తత్ర రామోపి సహాసీనః ప్రియం వదైః సభాజితో వివేదాధ తాననుజ్ఞాప్య సర్వశః. రాముడు కొంత సమయం ప్రియ సంభాషణం చేసే మిత్రులతో గడిపి వాళ్ళ చేత గౌరవింపబడిన వాడే సర్వవిధాల వాళ్ళ అనుజ్ఞ పొంది అంతఃపురంలోకి వెళ్ళాడు. హృష్ట నారీ నరయుతం రామవేష్మ తదా బభౌ యథామత్త ద్విజగణం ప్రఫుల్ల నలినం సరహ. అప్పుడు రాముడి భవనం సంతోషించిన స్త్రీ పురుషులతో మదించిన పక్షులు గల వికసించిన పద్మాలు కల సరస్సులా ప్రకాశం. స రాజభవన ప్రఖ్యాత్వ స్మాద్రామనివేశనాత్ నిర్గత్య దదుసే రామార్గం వశిష్ఠో జనసంవృతం. వశిష్ఠుడు రాజభవనంలాగా ఉన్న రాముడి భవనం నుండి బయలుదేరి జనాలతో నిండి ఉన్న మార్గాలను చూశారు. బృందైరయోధ్యాయం రాజమార్గా సమంతద బభూపురభిసంబాధా కుతూహల జనైర్వృత. అయోధ్యానగరంలోని రాజ్యమార్గాలని కుతూహలం చేత గుంపులు గుంపులుగా ఏర్పడిన జనలతో నిండి ఇరుకుగా అయ్యాయి. జన బృందోర్మి సంఘర్ష హర్షస్వనవతత్తద బభూవ రాజమార్గస్య సాగరస్యేవ నిస్వనః. అప్పుడు తరంగాలలా ఉన్న జన సమూహాల సంఘర్షణం వల్ల కలిగిన ధ్వని హర్షధ్వని కలిసి ఉండటం చేత రాజమార్గంలోని ధ్వని సముద్ర ఘోషలాగా అనిపి. సిక్త సంవృష్టరజ్జాహి తదహర్ వనవామాలిని ఆసీదయోధ్యానగరి అసముచ్ఛ్రిత గృహధ్వజ. ఆ రోజున అయోధ్యానగరంలో అన్ని వీధులను తుడిచి నీళ్లు చల్లారు. వృక్షాల పంక్తులు ఏర్పరిచారు. ఇండ్లపై ధ్వజాలు ఎగరేశారు. తదాహ్యయోధ్యా నిలయ సస్త్రీ బాలాబలోజన రామాభిషేకమాశాన్ జన్నాకా ఉదయం రవి. ఆనాడు స్త్రీ బాల వృద్ధ సహితంగా అయోధ్యావాసి జనులందరూ రామాభిషేకం జరగాలని కోరు సూర్యోదయం ఎప్పుడవుతుందా అని ఎదురు చూస్తూ ప్రజాలంకారభూతం చ జనస్యానందవర్ధనం ఉత్సుకో భూజ్యనో ద్రష్టం తమయోధ్యా మహోత్సవం. ప్రజలకు అలంకారమైంది, జనులకు అవసరాన్ని ఆనందాన్ని వృద్ధి పొందించే అయినటువంటి అయోధ్యా నగరంలో జరుగుతున్న మహోత్సవాన్ని చూడటానికి జనులంతా ఉవ్విళ్ళూరుతారు. ఏవంతం జనసంబాధం రాజమార్గం పురోహిత వ్యూహన్నివ జనౌఘం తం శనైరాజకులం యయు. వశిష్ఠుడు ఈ విధంగా జనులతో కిక్కిలిసి ఉన్న రాజమార్గాన్ని చూస్తూ ఆ జన సముదాయాన్ని రెండు పాయలుగా విభజించుతున్న వాళ్లలాగా రథంపై ప్రయాణం చేస్తూ మెల్లగా రాజప్రాసాదాన్ని చేరారు. శితాభ్రశిఖర ప్రఖ్యం ప్రాసాద మధిరుహ్యస సమీయాయ నరేంద్రేణ శక్రేణేవ బృహస్పతి. అలా తెల్లని మేఘం చేత కప్పబడిన పర్వత శిఖరంలా ఉన్న ప్రాసాదాన్ని బృహస్పతి దేవేంద్రుడితో కలిసి ఉన్నట్టుగా దశరథుడి దగ్గరకు వెళ్ళి మాట్లాడుతున్నాడు. తమాగతమభిప్రేక్ష హిత్వా రాజాసనం నృప
పప్రచ్ఛ స చ తస్మై తత్కృతమిత్యభ్యవేదయేత్. వచ్చిన వశిష్ఠుణ్ణి చూసి దశరథ మహారాజు సింహాసనం నుండి లేచి గౌరవపూర్వంగా నేను చెప్పినట్టు చేశావా అన్నట్టు చేయదగిందంతా చేశానని ఆయన సమాధానం. తే న చైవ తదాతుల్యం సహా సేనా సఖాదయః సభాసదః అవనేభ్యః ఆసనేభ్యః సముత్తఃస్తుః పూజయంతః పురోహితం. అంతవరకు రాజుతో పాటు కూర్చొని ఉన్న సభాసదులంతా పురోహితుడైన వశిష్ఠుణ్ణి పూజిస్తూ రాజుతో పాటు తాము కూడా ఆసనం నుండి లేచి నిలబడ్డారు. గురుణా త్వభ్యనుజ్ఞాతో మనుజౌఘం విసర్జతం వివేశాంతఃపురం రాజా సింహో గిరి గుహామివ. దశరథ మహారాజు వశిష్ఠుడి అనుజ్ఞ పొంది ఆ సభాసదులందరినీ పంపేసి సింహం పర్వత గుహలోకి వెళ్ళినట్టు అంతఃపురంలోకి వెళ్ళారు. తమగ్రవేశ ప్రమదాజనాకులం మహేంద్ర వేష్మ ప్రతిమం నివేశనం విదీపయంశ్చారు వివేశ పార్థివ శశీవతారాగణ సంకులం సభ. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే పంచమః సర్గః. అత్యుత్తమమైన వేషం ధరించిన అంతఃపురాన్ని దేవేంద్ర భవనంలాగా అలాంటి అంతఃపురాన్ని ఇంకా ప్రకాశం చేస్తున్నట్టు దశరథ మహారాజు ప్రవేశించగానే అది తారాగణాలతో నక్షత్రాలతో నిండిన ఆకాశం పైకి చంద్రుడు వస్తే ఇంకా ఎంత శోభాయమానంగా ఉంటుందో అలా అనిపించింది. 7వ సర్గ అయిపోయింది. అయోధ్యకాండలో 8వ సర్గ. గతే పురోహితే రామా స్నాతో నియతమానస సహ పత్న్యా విశాలాక్ష నారాయణం ఉపాగమత్. వశిష్ఠుడు వెళ్ళిపోయా రాముడు స్నానం చేసి ఏకాగ్ర చిత్తంతో విశాల నేత్రాలు గల సీతతో కూడా శ్రీమన్నారాయణుణ్ణి ఉపాసించారు. ప్రగృహ్య శిరసా పాత్రం హవిషో విధి సత్వత్తదా మహతే దైవతాయాజ్యం జుగావ జ్వరితానది. హవిస్సు ఉన్న పాత్ర యథాశాస్త్రంగా శిరస్సు మీద ధరించి ప్రజ్వరిల్లుతున్న అగ్నిలు శ్రీ మహావిష్ణువును ఉద్దేశించి ఆజ్యంతో హోమం చేశారు. శేషంచ హవిస్తన్య పాస్య ప్రాస్యాసాన్స్యాత్మన ప్రియం ధ్యాయన్ నారాయణం దేవం స్వాస్థీర్నే కుశ సంస్థరే. వ్యాగ్యతః సహ వైదేహ్యా భూత్వా నియతమానసః శ్రీమధ్యాయతనే విష్ణోః శిష్యే నరవరాత్మజః. శిష్యే అంటే నిద్రపోయారు. రాముడు తన శ్రేయస్సు కోరి హోమం చెయ్యగా మిగిలిన హవిస్సును భక్షించి నారాయణుణ్ణి ధ్యానిస్తూ మౌనవ్రతం పొంది మనోనిగ్రహంతో శోభాయుక్తమైన విష్ణువు ఆలయం చక్కగా పరచిన దర్భ సంస్థలంపై సీతతో కూడా పడుకున్నాడు. ఏకయామావశిష్టాయాం రాత్యాం ప్రతివిబుధ్యసః అలంకార విధిం కృత్యం కారయామాస వేష్మనః. రాముడు జాము రాత్రి ఉండగానే మేల్కొని ఇంటికి పూర్తిగా అలంకరణ దగ్గరుండి చేయించుకున్నాడు. తత్ర శృణ్వన్ సుఖావాచః సూతమాగధవందినాం పూర్వం సంధ్యాముపాసీనో జజాపయత మానసః.
ఈ 4వ జాములో సుఖకరాలైన సూత మాగధ వందుల మాటలు వింటూ, వంది మాగధులు చేసే స్తోత్రం వింటూ ప్రాతకాల సంధ్యను ఉపాసించి నిశ్చల మనస్సుతో గాయత్రీ జపం చేశారు. తుష్టావపనవశ్చైవ శిరసా మధుమూదనం విమలక్షౌమనం నీతో వీతో వాచయామాస చ ద్విజాన్. శిరస్సు వంచి నమస్కరించి మహావిష్ణువును స్తుతించారు. తెల్లని పట్టుబట్టలు కట్టి బ్రాహ్మణుల చేత పుణ్యాహ వాచనం చేయించారు. తేషాం పుణ్యాహ ఘోషోధ గంభీర మధురస్తదా అయోధ్యాం పూరయామాస తూర్యఘోషానువాదిన. అప్పుడు గంభీరం మధురం అయిన బ్రాహ్మణుల పుణ్యాహ వాచన ఘోష తూర్యా ధనులతో కలిసి అయోధ్య నగరమంతా వ్యాపించింది. కృతోపవాసంతు తదా దైదేహ్యా సహ రాఘవం అయోధ్యా నిలయా సుత్వా సర్వః ప్రముదితో జనః. అప్పుడు రాముడు సీత అభిషేకం కోసం ఉపవాసం ఉన్నారని విని అయోధ్యవాసులంతా సంతోషించారు. తత పౌరజన సర్వ శ్రుత్వా రామాభిషేచనం ప్రభాతాం రజనీం దృష్ట్వా చక్రే శోభయితుం పురం పురీం. రామాభిషేకం జరుగుతున్నదని పౌరులంతా సూర్యోదయమైన వెంటనే పట్టణాన్ని అలంకరించి సితాభ్రహికరాభేషు దేవతాయతనేనుష చతుష్పథేషు రథ్యాసు చైత్యేష్వస్తాలగేషు చ నానాపణ్యసమృద్ధేషు వణిజామాపణేషు చ కుళింబినాం సమృద్ధేషు శ్రీమత్సు భవనేషు చ సభాసు వైవ సర్వాసు వృక్షేష్వాలక్షితేషు చ ధ్వజాః సముత్థితాశ్చిత్రాః పతాకాశ్చాభవం తదా. తెల్లని మేఘాల చేత కప్పబడి శిఖరాలులాగా ఉన్న దేవాలయాల మీద, చతుష్పథాలు క్రాస్ రోడ్స్ మీద, వీధులలో దేవాలయాదులలో ఉన్న చెట్ల మీద, కోట బురుజులపై అనేక వస్తువులు సమృద్ధిగా ఉన్న వర్తకుల ఆవరణాలు, సంపత్ సమృద్ధాలై ఉన్న గృహస్థుల భవనాల మీద, సభా భవనాలపై, ఎత్తైన వృక్షాల మీద ధ్వజాలను, చిత్రమైన పతాకాలను ఎగరేసి నర్తక సంఘానాం గాయనాంచ గాయతం మనః కర్ణ సుఖావాచ శుశ్రువుశ్చ తతస్తత. అక్కడక్కడ నటులు అభినయాలు చేస్తున్న, నర్తకులు నృత్యాలు చేస్తారు, గాయకులు గానం చేస్తారు. మనస్సులకు చెవులకు సుఖకరమైన వాక్కులన్నీ వినబడుతున్నాయి. రామాభిషేకయుక్తాశ్చ కథాశ్చకుర్విధో జనాః రామాభిషేకే సంప్రాప్తే చత్వరేషు గృహేషు చ. రామాభిషేకం దగ్గర పడుతుండగా జనుడు చతుష్పథాలలో, గృహాలలో పరస్పరం రామ అభిషేకం కోసం సంబంధించిన మాటలే మాట్లాడుకుంటున్నారు, ఇంకొకటి లేదు. బాలా అభిక్రీడామానా గృహద్వారేషు సంఘర్షః రామాభిషవ సంయుక్త చక్రురేవం విధ కథాః. గుమికూడిన ముంగిళ్ళ ఆడుకునే పిల్లలు కూడా పరస్పరం రామాభిషేక సంబంధమైన మాటలే మాట్లాడు. కృత పుష్పోపహారాశ్చ ధూపగంధాధివాసిత రాజమార్గకృత శ్రీమాన్ పౌరై రామాభిషేచనే. రామాభిషేకం సందర్భంగా పౌరులంతా పుష్పాలు రూపాధూపాలను సుగంధాలను వ్యాపింపజేసి రాజమార్గాన్ని శోభాయుక్తంగా మార్చారు. ప్రకాశకరణార్థంచ
నిశాగమన శంకయ దీపవృక్షాంస్తథా చక్రు అనురధ్యాసు సర్వశ. రామాభిషేకాదులు పూర్తి అయి సరికే రాత్రికి అవుతుందేమో, ఆలస్యం అవుతుందేమో అని అనుమానంతో ప్రకాశం కల్పించటానికి వీధులంతటా దీపవృక్షాలతో, అంటే వృక్షాకారంలో ఉన్నమర్చిన దీపాలు ఏర్పడి, అంటే ఎక్కడ చీకటి పడి ఇబ్బంది పడకుండా. అలంకారం పురస్యైవం కృత్వా తత్పురవాసినః ఆకాంక్ష మాణారామస్య యౌవరాజ్యాభిషేచనం సమేచ సంఘశః సర్వే చత్వరేషు సభాసు చ కథయంతో విధస్తత్ర ప్రశంసం సుర్జనాధిపం. అయోధ్యాపురంలో ఉండేటువంటి జనులందరూ పురాన్ని వివిధ రకాలుగా అలంకరించి రాముడి యవరాజ్య పట్టాభిషేకాన్ని కోరుతూ అన్ని చతుష్పదాల్లో, క్రాస్ రోడ్స్లో, సభా భవనాలలో గుంపులుగా కలిసి పరస్పరం ఆ విషయాల గురించే మాట్లాడుకుంటూ దశరథ మహారాజుని చాలా గొప్పగా కీర్తిస్తారు. అహో మహాత్మా రాజాయం ఇక్ష్వాకు కులనందనః జ్ఞాత్వా యో వృద్ధమాత్మానం రామం రాజ్యేభిషేచ్యతి. ఆహా, ఇక్ష్వాకు వంశాన్ని ఆనందింపచేసే దశరథ మహారాజు తాను వృద్ధుడైన విషయాన్ని గ్రహించి రాముడి రాజ్యంలో అభిషేకం చేస్తుంది. అతడు గొప్ప మనస్సు గలవాడు. ఇంకా పట్టుకు పాకులాడదాం, రాజ్యభోగాలు అనుకోలా, కొడుకు రాజ్యం ఇవ్వాలని నిర్ణయించాడు కనుక గొప్పగా అనిపించాడు. సర్వేప్యనుగృహీతా స్మ ఎన్నో రామో మహీపతి చిరాయ భవితా గోప్త దృష్టలోక పరాపరః. జనులలోని తారతమ్యాలు తెలిసి రాముడు రాజై చాలా కాలం మనల్ని రక్షింపగలడు, మనందరినీ ధన్యుణ్ణి చేస్తాడు అనుకున్నాడు. అనుద్ధతమనా విద్వాన్ ధర్మాత్మా భ్రాతృవత్సలః యథా చ భ్రాతృషు స్నిగ్ధ స్తథా స్వాస్వపి రాఘవః. మనస్సులో ఏమాత్రం గర్వం లేనివాడు, పండితుడు, ధర్మాత్ముడు, సోదరులలో మీద ప్రేమ ఉన్నవాడు అయిన రాముడి సోదరులపై ఎంత ప్రేమో ప్రజలమైన మన మీద కూడా అంతే ప్రేమ. జీవతు ధర్మాత్మ రాజా దశరథో అనఘః తత్ప్రసాదేనాభిషిక్తం రామం ద్రక్ష్యామహే వయం. ధర్మాత్ముడు, దోషరహితుడు అయిన దశరథ మహారాజు శరకాలం జీవించుక అతని అనుగ్రహం చేత యవ్వరాజ్యాభిషిక్తుడైన రాముడు మనం చూడబోతున్నాం. ఏవం విధం కథయతాం పౌరాణాం శుశ్రువుస్తథా దిగ్ధ్యోసి శృతవృత్తాంతాః ప్రాప్తా జానపదా నరాః. రాముడికి యవ్వరాజ్య అభిషేకం జరగగలదని విని నానా దిక్కుల నుండి వచ్చిన జానపదులు ఈ విధంగా పౌరులంతా మాట్లాడుకుంటుండగా విని వాళ్ళు ఆనందించారు. తేతు దివ్య పురీం ప్రాప్త ద్రష్టుం రామాభిషేచనం రామస్య పూరయామాసు పురీం జానపదా జనాః. రామాభిషేకం చూడటానికి అన్ని దిక్కుల నుండి వచ్చిన గ్రామస్తులు, అంటే పల్లెటూరి జనం, అయోధ్య నగరం వాళ్లతో నిండిపోయి జనౌఘై విసర్పద్భిః శుశ్రువే తత్ర నిస్వనః పర్వసూదేర్న వేగస్య సాగరస్యేవ నిస్వనః. అక్కడ జనప్రవాహాల సంచారం చేత కలిగిన ధ్వని పర్వంలో, పర్వదినాలలో అత్యధికమైన వేగం గల సముద్ర ధ్వనిలాగా
పర్వదినాలంటే పౌర్ణమి, అమావాస్య, వాటిలో సముద్రం పొంగుతుంది బాగా. అలా అనిపించి తతస్తదింద్రియక్షందిభం పురం దిదృక్షుభిర్జానపదై ఉపాగతే సమంతతః సస్వనమాకులం బభౌ సముద్రయాచోభిరివార్ణవోదకం. ఇచ్చార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే షష్ఠ సర్గః. రాముడి యవ్వరాజ్యాభిషేకం చూడాలని కోరికతో వచ్చే జానపదుల చేత, పల్లె ప్రజల చేత అంతటా నిండి ఉండి ధ్వనితో కూడిన అమరావతి సదృశ్యమైన ఆ అయోధ్యా నగరం జల జంతువులతో నిండి ఘోషిస్తున్న సముద్రంలాగా అనిపించింది. 6వ సర్గ పూర్తయిపోయింది. 7 జ్ఞాతిదాసీయతో జాతా కైకయ్యాతు సహోషిత ప్రాసాదం చంద్ర సంకాశం ఆరురోహ ఎదురుచ్చయా. పుట్టింది మొదలు కైకేయి దగ్గర ఉంటున్న జ్ఞాతి దాసి అయిన మందర దైవవశం చేత చంద్రుడితో సమానమైన తెల్లని ప్రాసాదాన్ని ఇక్కడ వివరణ ఇస్తున్నారు పుల్లెలవారు. యతో జాత అనే పదానికి కొందరు ఏ దేశంలోనో ఏ తల్లిదండ్రులకో పుట్టింది, నామగోత్రాలు తెలియని ఆడదని అర్థం చెప్పి ఇట్టి స్త్రీ అయోధ్యలో పుట్టదు కనుక ఇలా చెప్పబడి హాస్యజనకాలైన గూను మొదలైనవి ఉండటం చేత ఈమె కైకకు దాసి అయింది కానీ లేకపోతే అందుకు తగింది కాదు అనే భావాలు కూడా కొందరు చెప్పారు. రాముడు త్వరగా వనవాసానికి వెళ్ళటానికి దేవతలు సృష్టించిన వ్యక్తి అవటం చేత ఆమె జన్మాధికం దేవరహస్యం అంచేత అలా చెప్పబడిందని మరొక వ్యాఖ్య. ఇవన్నీ మంథరపై మనకున్న కోపాన్ని చూపిస్తాయి. ఆమె నిజంగా అలాంటి స్త్రీ అయితే అలాంటి దానిని దశరథుడు తన రాణికి దాసిగా అంగీకరించడం అతని వివేకరాహిత్యాన్ని సూచిస్తుంది. అలాంటి అర్థాలు చెప్పాలంటే కింకరః, కింపచానః, కాంతిశీకః ఇలాంటి పదాలతో చెప్పాలి. కిం శబ్దం ప్రయోగింపబడును కనుక సంబంధార్థకమే యత్ శబ్దం ప్రయోగింపబడు. యత కాలాత్ జతా తత ప్రకృతిపై ప్రభృతి కైకయ్యా సహోషిత. ఎప్పుడు పుట్టిందో అప్పటి నుండి కైకేయితో కలిసి పెరిగిందని అర్థం చెప్పారు. ఆమె జ్ఞాతి కుటుంబంలో కులక్రమాగతమైన దశ అనే అర్థం చెప్పాలని పుల్లెలవారు చాలా క్లియర్గా బాగా చెప్పారు. కైకేయాస్తు సహోషిత అన్న పాఠం కంటే కైకేయాతు సహోషిత అనే పాఠం గోరఖ్పూర్ పద్యంలోని పాఠం సరిగ్గా సరిపోతుంది. సిక్త రాజపదాం కృష్ణాం ప్రకీర్ణ కుసుమోత్కరాం అయోధ్యాం మంధరా తస్మాత్ ప్రాసాదానన్వవైక్షత. ఆ మంధర మేడ పైకెక్కి అక్కడ ఉన్న రాజమార్గాలన్నీ తడిపిన పూలు చల్లి ఉన్న అయోధ్యా నగరమంతా చూసి పతాకాభిర్వరాహ ధ్వజైశ్చ సమలంకృతం వృతాం ఛందపదాశ్చైవ శిరస్నాత జలైర్హృదాం మాల్యమోదక హస్తైశ్చ ద్విజేంద్రై అభివాదితాం శుక్లదేవ గృహద్వారాం సర్వమాదిత్రనిస్వనాం సంప్రహృష్టజనాకేన బ్రహ్మఘోషాభినావాదినాదితాం ప్రహృష్ట పరమస్పంత్య సంప్రణ అర్జిత ఘోష్పధాం ప్రహృష్ట ముదితై పౌరై ఉచ్ఛ్రిత ధ్వజమాలినీ అయోధ్యాం మంధరా తస్మాత్ ప్రాసాద అన్వవైక్షత.
మందర మేడ పైకి అయోధ్యను చూసేసరి ఆ నగరం శ్రేష్టమైన పతాక ధ్వజాలతో అలంకరించబడి జనులు నిరాటంకంగా సంచరించడానికి ప్రాకారాదులను తొలగించి కొత్త మార్గాలు వేసేశారు. అప్పటికప్పుడే అందరూ శిరస్నానం చేసి ఉన్నారు. తలంట్లు పోసి బ్రాహ్మణులు పుష్పమాలను మధుర భక్ష్యాలను చేత గ్రహించి మంత్ర పాఠాదులు చేస్తారు. దేవాలయ ద్వారాలు వెళ్ళవేయుటం చేత తున్నం కొట్టడం చేత చాలా తెల్లగా ప్రకాశిస్తాయి. అనేక విధాలైన మంగళవాద్యాలు మోగుతున్నాయి. ఆ నగరం అత్యంత హృష్టాంతరంగులైన జనంతో నిండి వేద ఘోషతో మారు మోగుతోంది. గజాలు అశ్వాలు కూడా చాలా ఉత్సాహంగా ఉన్నాయి. ఆ బూతులు రంకెలు వేస్తున్నాయి. రామ పట్టాభిషేకం జరుగుతుంది. ఆనందభరితులైన పౌరులంతా తమ ఇళ్లపై ధ్వజాలు జెండాలు ఎగరేసి ప్రహర్షోత్ఫుల్ల నయనాం పాండురక్షౌమవాసినీం అవిదూరే స్థితాం దృష్ట్వా దాత్రీం పప్రచ్ఛమంధర. ఒకదాది సంతోషంతో కళ్ళన్నీ వికసించి తెల్లని పట్టు వస్త్రాలు ధరించి సమీపంగా నిలిచిన ఉండగా మంధర ఆమెను ఇలా అడిగింది. ప్రహర్ష ఉత్ఫుల్లనయన అని వర్ణించటంతో ఆ దాది రాముని పెంచిన దాది అని, పాండురక్షౌమములను ధరించిందని చెప్పటి శుభకార్యంలో తెల్లని వస్త్రాలు ధరించటం చేత ఆనాటి సదాచారమని ఇక్కడ సూచించబడిందంటున్నారు మల్లెల పుల్లెలవ. ఉత్తమేనాభిసంయుక్త హర్షేనార్ధపరాసతి రామమాతాధనం కింను జనేభ్య సంప్రయచ్చది. కౌసల్య ఎక్కువ ధనాభిలాష కలదవటం చేత లుబ్ధురాలైన ఇవాళ అత్యంత ఆనందంతో జనాలకు దానం చేస్తోందేమిటి అని అడిగింది. మంథరకు కౌసల్యపై ఉన్న అసూయ ఎలాంటిదో ఆమె పేరు కూడా ఉచ్చరించటానికి ఇష్టపడ రామమాత అనేటువంటి మాటతో నిర్దేశించి అర్ధపర అనేది కూడా ఆమె విషయంలో మంథరకున్న అసూయ సూచిస్తుంది. అర్ధపర అనేదాన్ని ఏదో ఉత్తమ ప్రయోజనం ఆపేక్షిస్తున్నదై అని గోవిందరాజులు చక్కని వ్యాఖ్యానం రాశారంటున్నారు పుల్లెలజీ. అతిమాత్ర ప్రహర్షోయం కింజనస్య చ సంసమే కారయిష్యతి కిం వాపి సంప్రహృష్టో మహీపతి. జనులంతా ఇంత ఆనందం ఉండటానికి కారణమే రాజు సంతోషించి ఏదైనా ఘనకార్యం చేస్తున్నాడా చెప్పు, నాకు తెలీదు అని. విదీర్యమాణాకర్షేణ ధాత్రీ పరమయాముదా అవచక్షేధ కుబ్జాయి భూయసీం రాఘవ స్త్రియం. అప్పుడా దాని సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బులు ఆ మందర రాముడు కలుగుతున్న అత్యధికమైన అభివృద్ధిని గురించి పరమానందంతో పొంగిపోయి చెప్పి స్వహ పుణ్యేన జత క్రోధం యౌవరాజ్యేన రాఘవం రాజా దశరథో రామం అభిషేచయ శేష ఇత అనఘం. మహామహారాజైన దశరథ మహారాజ్ రేపు పుష్యమీ నక్షత్రంలో దోషరహితుడే రాముడికి యవ్వరాజ్య పట్టాభిషేకం చేస్తారు. ధాత్రాస్తు వచనం సత్వా కుబ్జాక్షిప్రమర్షితా కైలాస శిఖరాకారాత్ ప్రాసాదాత్ అవరోహత. దాది మాటలు విన్న మందర కోపావిష్టురాలి కైలాస శిఖరం వంటి ఆకారంగా ప్రసాదం నుండి వెంటనే దిగేసి సా దహ్యమానా కోపేన మంధరా పాపదర్శిని శయానామేత్య కైకేయీం ఇదం వచనమబ్రవీత్. పాపాలోచన గల మందర కోపంతో మండిపడు
శయనించి ఉన్న కైకేయి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నది, నిద్రపోతుంది. ఉత్తిష్ట మూఢే కిం శేషే భయం త్వామభివర్తనే ఉపప్లవతమఘౌ మే మఘౌ ఘేన కిమాత్మానం సబుధ్యసే. ఒసే తెలివి తక్కువ దానా, ఇంకా పడుకున్నావా? లే, నీపైకి ఆపదలు వచ్చి ముంచెత్తుతున్నాయి, అది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు దద్దమ్మా. అనిష్టే శుభగాకారే సౌభాగ్యేన వికస్తతే చలం హి తవ సౌభాగ్యం సద్యా నద్యాః స్రోత ఇవ ఉష్ణకి. కైకేయి, నువ్వు భర్తకు ప్రియురాలివని పైకి చెప్పుకోవటమే లోకం, కానీ నిజంగా నువ్వు అతడికి ఇష్టురాలివి కాదు. సౌభాగ్యవంతురాలవని, ప్రేమకు పాత్రురాలవని బడాయి చెప్పుకుంటావు నువ్వు రోజు. కానీ నీ సౌభాగ్యం గ్రీష్మంలో నదీ ప్రవాహంలాగా చంచలమైపోయింది, ఎండిపోయింది. ఏవ ముక్తాతు కైకేయి హృష్టయా పరుషం వయ కుబ్జయా పాపదర్శిన్యా విషాదమగమత్సరం. పాప ఆలోచనలు కల ఆ మంద కోపంతో పలిగే పరుషవాక్యాలు విని కైకేయి చాలా దిగులు పడి, కైకేయీ త్వబ్రవీత్ కుండ కుబ్జాం కచ్చిత్తే మంధరే విసజ్య పదనాం హిత్వాం లక్ష్యయే భృశ దుఃఖితాం. కైకేయి మందరతో, మందరా, మన క్షేమానికి భంగమేంటవే, నీకేమో దిగుడుతో ఆ ముఖమేమిటి అలా ఏడుస్తూ కనపడుతున్నావు అంది. మందరాతు వచస్తుత్వా కైకేయ్యా మధురాక్షరం ఉవాచ క్రోధ సంయుక్త. వాక్యం వాక్య విశారద, మాటలలో నేర్పరి అయిన మందర కైకేయి అన్న మాటలు, మధురాక్షాల గల మాటలు విని కోపంతో మండిపోతూ ఇలా అన్నది. సా విషన్నతరా భుక్వా కుబ్జా సస్యాహితైషిని విషాదయంతి ప్రోవాచ భేదయంతి చ రాఘవం. కైకేయి హితాన్ని కోరుతున్న ఆ మందర ఇంకా ఎక్కువ విషన్నురాలే. కైకేయి దుఃఖానికి ఇంకా పెంచుతూ రాముడిపై ఆమెకు వైమనస్యం అంటే విరోధం కలగటానికి ఇలా అన్నది. అక్షయ్యం సుమహద్దేవి ప్రవృత్తం తద్వినాశనం రామం దశరథో రాజా యౌవరాజ్యే అభిషేక్షతి. రాణి, నువ్వు అంతులేని మహా దుఃఖం వచ్చి పడిందే నీ మీద. దశరథ మహారాజ్ రాముడి యవరాజ్ పట్టాభిషేక్తం చేస్తున్నారు. సాస్మ్యగాధే భయే మగ్న దుఃఖ శోక సమన్విత దహ్యమానా నదే దేవ తద్వితార్థ విహాగత. నేను అనంతమైన దుఃఖంలో మునిగిపోయి నన్ను అగ్ని చేత కాల్చినట్లయిపోయి, ఈ విధంగా దుఃఖ శోకాలతో నిండిన దాననై నీకు హితం చెయ్యటానికి చెప్పటానికి పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చూసింది విని చూసి, తవ దుఃఖేన దైకేయ మమ దుఃఖం మహద్భవై చద్బుద్ధౌ మమ బుద్ధిశ్చ భవేదత్ర న సంశయః. కైకా, నీకు దుఃఖం కలిగితే నాకు గొప్ప దుఃఖం కలుగు, నీకు అభివృద్ధి కలిగితే నాకు కూడా అంతే. ఈ విషయంలో అనుమానం. నరాధిపకులే జాత మహిషేత్వం మహీపదే ఉగ్రత్వం రాజధర్మాణం కథం దేవి న బుధ్యసే. కైకా, రాజవంశంలో పుట్టి రాజభార్యుల ప్రధానురాలవై నువ్వు రాజధర్మంలో క్రౌర్యాన్ని తెలియకున్నావు. అక్కడ ఏం జరుగుతుందో ఆ విషయ. ధర్మవాది శఠో భర్త
లక్ష్యవాదీ చ దారుణ శుద్ధ భావేన జానీషే తే నైవ మతి సంహిత. నీ భర్త ధర్మ పన్నాలు చెప్తా కానీ రహస్యంగా అపకారం చేస్తా, తీయగా మాట్లాడు, క్రూరంగా నీవు పరిశుద్ధమైన హృదయం కలదాని అవటంచే అతడు ఈ విధంగా మోసగిస్తున్నట్లుగా నీకు తెలియట్లేదు. ఉపస్థిత ప్రయుంజాన స్వయి సాంత్యమనర్ధకం అర్ధనైవాజ్యతే భర్త కౌశల్యాం యోజయిష్యతి. నీ భర్త నీ వద్దకు వచ్చి నిష్ప్రయోజనమైన మంచి మాటలు మాట్లాడతా కానీ లాభాన్ని మాత్రం కౌశల్యకే ఇస్తాడు. అపవాహ్య దుష్టాత్మ భరతం తవ బంధుషు కల్యే స్థాపయితా రామం రాజ్యే నిగత కంటకే. దుష్ట బుద్ధి కలిగినటువంటి నీ భర్త నీ బంధువుల ఇంటికి పంపేసి భరతుణ్ణి రే ప్రాతకాలంలో ఏ అడ్డు లేనటువంటి రాజ్యాన్ని రాముడికి ఇవ్వబోతున్నాడు. శత్రు పతివ్రతాదేన మాత్రేవ హితకామ్యయ ఆసీ విషయివాంకేన బాలే పరిధృతస్త్వయా. అమాయకురాలా, నువ్వు తల్లిలాగా హితం కోరు సర్పాన్ని పాముని ఒడిలో పెట్టుకున్నట్లుగా శత్రువులు భర్త అనే పేరుతో నువ్వు వాడి దగ్గర ఉంటున్నావు. ఎవరి దగ్గర? దశరథమ్మ. యథా హి కుర్యాత్ సర్పో వా శత్రుర్వా ప్రత్యుపేక్షిత రాజ్ఞా దశరథానాద్య సపుత్రాత్వం తథా కృదా. ఉపేక్షించిన పాప్ కానీ శత్రువు కానీ ఏం చేస్తాడు? దశరథ మహారాజు నీ విషయంలో నీ కుమారుడి విషయం అలాగే చేశాడు. పాపేన అనుతస్వాంచేన బాలే నిత్యనుభోజితే రామం స్థాపయతా రాజ్యే సానుబంధాహతాహ్యపి. ఓ తెలివి తక్కువ దానా, రోజు సుఖాలకు అలపడి బోటకపు మాటల ఉజ్జగింపుతో ఆ పాపాత్ముడు దశరథు రాముడికి పట్టాభిషేకం చేసి నిన్ను సంతాన సహితంగా కూడా నశింపచేస్తున్నాడు కదా. సా ప్రాప్త కాలం కైకేయి క్షిప్రం కురు హితం తవ త్రాయత్వపుత్రమాత్మానం మాంచ విస్మయ దర్శనే. కైకేయి, సమయోచితంగా నీకు హితమైన కార్యం ఏమిటో ఆలోచించి సూపరుల ఆశ్చర్యం కలిగించే సౌందర్యం నీ దగ్గర, నీ పుత్రుణ్ణి నిన్ను కూడా రక్షించుకో. మంధరాయా వచస్కృత్వా శయానాసా శుభానన ఉత్తస్థౌ హర్ష సంపూర్ణ చంద్రలేఖే వసారి. అంతవరకు పడుకొని ఉన్న ఆ సుందరముఖి మంధర మాటలు విని ఆనందభరితయే శరత్కాలంలో చంద్రలేఖలాగా లేచి అతీవ పాసాతు సంహృష్ట కైకేయీ విస్మయాన్విత. ఏకం ఆభరణం తస్యై కుబ్జాయై ప్రదదౌ శుభం. కైకేయి చాలా సంతోషి. మంధర మాటల తీరు ఆశ్చర్యపడు ఆమె ఒక మంచి ఆభరణాన్ని పారితోషికంగా ఇచ్చి దత్వాత్వాభరణం తస్యై కుబ్జాయై ప్రమదోత్తమ. కైకేయీ మంధరాం దృష్ట్వా పునరేవ అబ్రవీదం. స్త్రీలలో ఉత్తమురాలైన కైక మంధర ఆభరణం ఇచ్చి ఇలా చెప్పి, ఇదం తు మంధరే మహ్యమాఖ్యాసి పరమం ప్రియం ఏతన్మే ప్రియమాఖ్యాతు కిం వా భూయః కరోమి తే. మంధరా, నువ్వు చెప్పింది నాకు చాలా సంతోషకరం, ప్రియమైన వాక్యం. అది నేను ప్రియమైన వార్త చెప్పిన వాళ్ళకి ఇచ్చే పారితోషం. అది అతి ప్రియ వార్త తెచ్చిన నీకు
ఇంకా ఏం కావాలో అడుగు ఇస్తారు. రామే వా భరతే వాహం విశేషం న ఉపలక్ష్యయి తస్మాత్ పృష్టాద్మిరద్రాజ రామం రాజ్యేభిషేక్షత్. నాకు రాముడన్న భరతుడన్న భేద బుద్ధి లేదు. అంచేత్ రాముని రాజ్యాభిషేక్తుణ్ణి చేస్తున్నాడన్న విషయం విషయానికి సంతోషిస్తూ నమే పరం కించిన్ దితిస్త్వయా పావిప్రియం వియార్థి సువచనం వచ పరం యథా హ్యగో స్వనదః ప్రియోత్తరం పరం పరం తే ప్రదదామి తం వృణుమల. నమే పరం కించిదితస్వయాపి న ప్రియం ప్రియార్హే సువచం సువచం వచః పరం తథా వ్యవోచ స్వమతః ప్రియోత్తరం పరం 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 వరం తే ప్రదదామి తం వృణు. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తమ సర్గః. మంథరా, నువ్వు చాలా సంతోషాన్ని తగిన దాని. నాకు ఇంతకంటే ప్రియమైన మాట లేదు. అంచేత నువ్వు ఇంతకంటే ప్రియమైన దాని మళ్ళా ఎప్పుడూ కూడా చెప్పలేవు. నీకు మంచి వరం ఇస్తా, కోరుకో అన్న. కదా 60, 70 అది ఇందులో సారీ 8వ సర్గ అష్టం. మంథరా త్వభ్యసూయైనాం మృత్యుజ్యాభరణం జదత్ ఉవాచేదం తతో వాక్యం కోపదుఃఖ సమన్వితాం. మంథర కైకేయి మీద విసుగు చూపుతూ కోప దుఃఖాలతో కూడిందై ఆ ఆభరణాలు పరిత్యజించి విసిరేసి ఇలా అన్నది. హర్షం కిమిదమాస్తానే కృతవచ్చసి బాలిషే శోకసాగర మధ్యస్తమాత్మానం నవబుధ్యసే. 3 రాళ్ళ కోపసాగరంలో ఉన్న అనే విషయాన్ని నీకు తెలియకుండా చాలా విషాదహేతువైన విషయాన్ని చూసి సంతోషిస్తున్నావే పిచ్చిదాన. మనసా ప్రహసామి త్వాం దేవి దుఃఖార్జితా సది యచ్చోచితవ్యే హృష్టాసి ప్రాప్యేదం వ్యసనం మహత్. రాజా రాణి, ఇంతటి మహావ్యసనం కలిగించి దుఃఖింపదగిన సమయంలో నువ్వు ఆనందిస్తున్నావా? అది చూసి దుఃఖితురాలైన నేను నాదో నేనే దహించుకుపోతున్నా, నవ్వుకుంటున్నా. శోచామి ధర్మతిత్వంతే కాహి ప్రాజ్ఞా ప్రహర్షతే. హరే సపత్నీ పుత్రస్య వృద్ధిం మృత్యు వివాగతాం. నీ తెలివి తక్కువతనాన్ని గురించి చాలా విచారిస్తున్నానమ్మాయి. తెలివి గల ఏ ఆడదైన శత్రువైన సవతి కొడుకుకి అభివృద్ధి కలుగుతుంటే అంత సంతోషిస్తుందా? తర్వాత ఇది మృత్యువును అభినందించటమే అలాంటి చేస్తే. భారతాదేవ రామస్య రాజ్య సాధారణాద్భయం తద్విచ్ఛించ విషన్నాత్మి భయం భీతాబ్ధి జాయతే. భరతుడికి కూడా తనతో సమానంగా రాజ్యాధికారం ఉంది కనుక రాముడికి భరతుడిని చూస్తే భయం. ఈ విషయం ఆలోచించిన కొద్దీ నాకు ఇంకా భయం ఎక్కువవుతోంది, దుఃఖం కూడా. మనల్ని చూసి భయపడిన వాళ్ళ నుండి మనకి ఆపదలు రావటం చూసావా ఎలా ఉందో. లక్ష్మణో హి మహాస్పేశౌ మహేశ్వాదో రామం సర్వాత్మనాగత శత్రుఘ్నశ్చాపి భరతం ఆకుచ్చం లక్ష్మణో యథా. మహాధనుర్ధారి అయి లక్ష్మణుడు అన్ని వేళల రాముణ్ణి ఆశ్రయించి ఉంటాడు. లక్ష్మణుడు రాముడిని ఆశ్రయించినట్లుగా శత్రుఘ్నుడు రాముణ్ణి ఆశ్రయించి ఉంటాడు. ప్రత్యాసన్న క్రమేణావి భరతస్త్వైవ భామిని రాజ్యక్రమో విప్రకృష్ణస్త
యో యస్తావత్ కనీయసో. పుట్టటంలో హాయిగా దగ్గరగా ఉండటం చేత అలాంటి ఏర్పడే క్రమం చేత కూడా రాముడి రాజ్యం పొందాల్చినవాడు భరతుడు. లక్ష్మణ శత్రుఘ్నుడు చిన్నవాళ్లే కాని వాళ్ళకి రాజ్యాధికార అవకాశం దూరమైపోయి. విదుష క్షత్రచారిత్రే ప్రాజ్ఞస్య ప్రాప్తకారిణః భయాత్ ప్రవేశే ప్రపేపే రామస్య చింతయంతి తవాత్మజం. రాముడు విద్వాంసుడు, రాజనీతి దక్షుడు, కాలాన్ని మించి పోకుండా కార్యాలను సాధించేవాడు. అలాంటి రాముడి వల్ల నీ కుమారుడికి కలగబోయి ఆపదల గురించి ఆలోచించగా నాకు వణుకొస్తోంది అన్నాడు. శుభగా కలు కౌసల్య యస్యా పుత్రోభిషేక్ష్యతే యౌవరాజ్యేన మహద శ్వః పుణ్యేన ద్విజోత్తమై. కౌసల్య చాలా అదృష్టవంతులు. ఆమె కుమారుడు ద్విజోత్తముడు రేపు పుష్యమీ నక్షత్రంలో గొప్ప యవ్వరాజ్య అభిషేకాన్ని పొందుతున్నారు. ప్రాప్తాం సుమహతీం ప్రీతిం ప్రతీతాం తాం హతద్విపం హతద్విషం ఉపస్థాప్స్యతే కౌసల్యాం దాసీవత్వం ఔషధి. గొప్ప అభివృద్ధి పొంది శత్రువులను అణచి ప్రసిద్ధి పొందేటువంటి కౌశల్యం నువ్వు దాసీదానిలాగా చేతులు కొట్టుకొని నిలిసోవాలి, వాళ్ళకే సేవలు చేసుకుంటూ ఉండాలి. ఏవం చేత్వం సుమహాస్మాభిస్తస్యాః ప్రేష్యా భవిష్యతి పుత్రశ్చ తవ రామశ్చ ప్రేష్యభావం గమిష్యతి. నువ్వు ఈ విధంగా మాతో కలిసి కౌశల్యకు దాసివైతే నీ కుమారుడు రాముడిని కూడా రాముడు రాముడు విద్వాంసుడు, రాజనీతిజ్ఞుడు, కాలం మించిపోకుండా కార్య సాధన చేయగలవు. అలాంటి రాముడి వల్ల నీ కొడుకు కలుగుతున్న ఆపదను గూర్చి ఆలోచించగా నాకు వణుకుపడి. తర్వాత గొప్ప అభివృద్ధి పొంది శత్రువులను ప్రసిద్ధి పొందే ఆ కౌశల్యం నువ్వు దాసిలాగా రెండు చేతులు కట్టుకొని సేవించాల్సిన కర్మ నీకు. ఏవం చేత్వం సహాస్మాభిస్తస్యాః ప్రేష్యా భవిష్యతి పుత్రశ్చ తవ రామశ్చ ప్రేష్యభావం గమిష్యతి. నువ్వు ఈ విధంగా మాతో కలిసి కౌసల్యకు దాసివైతే నీ కుమారుడు రామసేవకుడు. హృష్టాః ఖలు భవిష్యంతి రామస్య పరమాః స్త్రియః అప్రహృష్టా భవిష్యంతి స్నుషాస్తే భరతక్షయే. రాముడి భార్యలంతా సంతోషించగల. భరతుడికి క్షీణ దశ కలగటం చేత నీ కోడలు సంతోషం లేనివాడు అవుతా. ఇక్కడ కోడళ్ళు అని భరతుడికి చాలామంది భార్యలున్నట్టు చెప్పవు. రామస్య పరమాస్త్రియ అనేది కూడా రాముడి భార్యలనే అర్థం చెప్పాలి. ఇది రాముడు ఏకపత్ని వ్రతుడు అన్నదానికి విరుద్ధంగా ఉంది కదా అని అనుమానం రావు. దీనికి సమాధానం ఏమంటే రాజులు బహుభార్యావంతులు కలక రామ భరతాదులు ఇతర క్షత్రియ వంశీయుల్లాగా అనేక భార్యలు వివాహమాడగలరని ఉద్దేశంతో
భవిష్యత్ దృష్టితో మంధర అలా పలికిందని అనుకోవాలి. తాం దృష్ట్వా పరమ ప్రీతాం బ్రవంతీం మంధరాం తదా రామస్త్వైవ గుణాన్ దేవి కైకేయీ ప్రశంససః. చాలా దుఃఖితురాలై ఆ విధంగా మాట్లాడి మంధరం చూసి కైక రాముని గుణాలను స్తుతించటం మొదలుపెట్టి ధర్మజ్ఞో గురుభిర్దాంత కృతజ్ఞ సత్యవాక్శుచి రామో రాజ్ఞ సుతో జ్యేష్ఠో యవ్వరాజ్యమదోర్హతి. రాముడు ధర్మాలన్నీ తెలిసినవాడు, పెద్దల వల్ల విద్యాబుద్ధులు నేర్చాడు, కృతజ్ఞుడు, సత్యవచనుడు, నిర్మలమైన చరిత్ర ఉన్నవాడు, దశరథుడుకు జ్యేష్ఠుడు, అందువల్ల అతని యువరాజ్యం పొందటానికి అర్హుడు. భ్రాతృన్ భృత్యాంశ దీర్ఘాయు మిత్రావత్సారయిష్యతి సంతవ్యతే కథం కుబ్జే శ్రుత్వా రామాభిషేకనం స్వేచ్ఛనం. కనుక చిరంజీవి అయిన రాముడు సోదరుడు రోష్యవర్గానికి చెందిన వాళ్ళనందరినీ తండ్రి పాలిస్తాడు. ఓ గూనిదానా రామాభిషేకం కుబ్జే అన్నాడు. కనుక రామాభిషేకాన్ని వినగా నీ మనసుకు బాధ ఎందుకు కలిగిందే నాకు అర్థం కావాలి. భరతశ్చాపి రామస్య ధ్రువం వర్షశతాత్పరం పితృపైతావహం రాజ్య మవాప్తా పురుషర్షభ. 100 ఏళ్ల పాటు రాముడు పాలించిన తర్వాత పితృపితామహ క్రమంగా వచ్చే రాజ్య పురుష శ్రేష్ఠుడే భరతుడు కూడా పాలిస్తాడే. సాత్మభ్యుదయే ప్రాప్తే వర్తమానే చ మంధరే భవిష్యతి చ కళ్యాణే కిమర్థం పరితప్యసే మందరా. మనకు అభ్యుదయం ప్రాప్తించిందే, ఇంకా కొనసాగుతోంది, భవిష్యత్తులో కూడా కళ్యాణమే జరుగుతుంది. అలాంటి పరిస్థితిలో నీ దుఃఖం కారణం నాకేం అర్థం కాబట్టి యథా మే భరతో మాన్య తథా భూయోపి రాఘవ కౌసల్యాతోతిరిక్తం చ సోహి శుశ్రూషతే మాం. నాకు భరతుడు ఎంత ప్రేమ పాత్రుడు, రాముడు కూడా అంతే. వాస్తవానికి రాముడు ఇంకా ఎక్కువ ప్రేమ పాత్ర. నాకు అతడు కౌసల్య కంటే ఎక్కువ నన్ను సేవిస్తాడు కదా. రాజ్యం యది రామస్య భరతస్యాపి తత్తదా మంజతే యథాత్మానం తథా భ్రాతృంశ్చ రాఘవ. రాముడికి రాజ్యం ఉంటే అది భరతుడికి ఇచ్చినట్టే లెక్క. రాముడు తన సోదరుడు అనే భేదం, తాను వేరు సోదరుడు వేరు అనే భేదంగా ఉండడే. కైకేయీ వచనం శ్రుత్వా మంధరా భృశ దుఃఖిత దీర్ఘముష్ణంచ నిష్పశ్య కైకేయీం ఇదమబ్రవీత్. కైకేయి మాటలు విన్న మంధర ఇంకా దుఃఖం పెంచుకొని దీర్ఘంగా వేడిగా నిట్టూర్చి కైకేయుతో అలాంటి అనర్థ దర్శిని మూర్ధాన్ ఆత్మానమవబుజ్యతి శోక వ్యసన విస్తీర్ణే మధ్యంతి దుఃఖ సాగరి. ఒక పక్క నువ్వు కోపంతో ఆనందంతో నిండిన దుఃఖ సముద్రంలో మునిగావు, కానీ మూర్ఖత్వం చేత స్వప్రయోజనాన్ని తెలుసుకోలేక నిన్ను నువ్వే మోసం చేసుకో. భవితా రాఘవో రాజా రాఘవస్యానుయస్వత రాజవంశాత్తు కైకేయి భరత పరిహాస్యది. కైకా ఇప్పుడు రాముడు రాజైతి, అతడి తర్వాత అతడి కుమారుడు రాజవుతాడు, కానీ మీ అబ్బాయికి ఛాన్స్ లేదు. ఈ విధంగా రాజవంశంలో భరతుడు పేరే ఉండదు. నహి రాజ్ఞః సుతా సర్వే రాజ్యే తిష్టంతి భామి స్థాప్యమానేషు సర్వేషు సుమహా సనయో భవేత్. ఒక రాజుకున్న కుమారులంతా రాజ్యానికి అభిషిక్తులవుతారు. ఒకరి తర్వాత అందరినీ రాజులు చేస్తే నీతి చెడి గొప్ప ఉపద్రవం ఏర్పడు.
తస్మాజ్యేష్ఠేయి కైకేయి రాజ్యతంత్రాన్ని పార్థివాః స్థాపయంచ నవద్యాంగి గుణవచ్చితరేష్యసి. కనుక మందర సుందరాంగివైన కైక ఆ కారణం రాజులు రాజ్యాన్ని జ్యేష్ఠపుత్రులకు గుణవశిష్ఠుల విశిష్టులైన ఇతర పుత్రులకు కానీ ఇస్తామని చెబుతారు. ఆసావచ్యప్త నిర్భగ్నస్తవ పుత్రో భవిష్యతి అనాథవత్సుతేభ్యశ్చ రాజవంశాచ్చ వత్సలే. పుత్ర ప్రేమ కల కైక నీ కొడుకు అనాథుల్లాగా సుఖాలను రాజవంశాలను పూర్తిగా దూరం పెట్టేస్తారు వాళ్ళు. సాహు త్వదద్ధేశం ప్రాప్త త్వం తు మాం నాపబుధ్యసే సపత్ని పృష్ఠౌ వృద్ధౌ యామే త్వం ప్రదేయం దాతుమిచ్చది. నేను నీకు మోయలు కోరి వస్తే నువ్వు నన్ను అర్థం చేసుకోకుండా నీ సవతికి అభివృద్ధి కలిగే సందర్భంగా నాకు కానుక ఇవ్వాలనుకుంటున్నావేంటే నీ బుద్ధి ఉందా లేదా? ధృతం భరతం రామ ప్రాప్య రాజ్యమకంటకం దేశాంతరం త్వాదయిత లోకాంతరమధాపివా. నిష్కంటకమైన రాజ్యం లభించిన రాముడు భరతుడి దేశాంతరానికైనా పంపిస్తాడు, లేకపోతే సఫా చేస్తాడు. బాల ఏవ హి మాతుల్యం భరతో నాయితస్త్వయా సంధికర్షాచ్చ సౌహార్దం జాయతే స్థావరేష్వర్. నువ్వు భరతుడి చిన్నతనంలోని మేనమామ ఇంటికి తోలేశావు. దగ్గరగా ఉంటే స్థావరాలపై కూడా ప్రేమ కలుగు. భరతుడిని దూరంగా పంపేసి భరతుడికి అతనిపై ప్రేమ కూడా లేకుండా చేశావు. భరతస్యానువశగా శత్రుఘ్నోపి సమంగతః లక్ష్మణో హి యథా రామం తథాసౌ భరతం గతః. భరతుణ్ణి అనుసరించి ఆ వశంలో ఉన్న శత్రుఘ్నుడు భరతుడితో కలిసి వెళ్ళిపోయాడు. లక్ష్మణుడు రాముణ్ణి వెంట పెట్టుకొని రాముణ్ణి అనుసరించి ఇక్కడ ఉన్నాడు. రాజుకి బాగా దగ్గరయ్యా. అలాగే శత్రుఘ్నుడు భరతుణ్ణి ఆశ్రయించి ఉండేవాడు కదా. శత్రుఘ్నుడైనా ఇక్కడ ఉంటే భరతుడి అభివృద్ధి కోసం వాడైనా ప్రయత్నం చేసేవాడు. శ్రూయతే హి ద్రుమక్కశ్చిత్ క్షేత్తవ్యో వనజీవిభి సంధికర్షాది శీకాభి రోచితః పరమాద్భయాత్. వనేచరు ఖండింపాల్సిన వృక్షాన్ని స్వామి దగ్గరలో ఉండడం చేసి ఇషిక మొదలైన ముళ్ళ పొద కప్పివేసి దాన్ని రక్షించాయి అని వింటున్నాం. అలాగే భరతుడు ఇక్కడ ఉంటే దగ్గరలో కలిగిన స్నేహం చేత దశరథుడే అతన్ని రక్షించి యాజ్యం ఇచ్చేవాడు. గోప్తాహి రామం సౌమిత్రి లక్ష్మణం చాభిరాఘవ అస్మినోరివ సౌభ్రాతృం తయోర్లేవ్ లోకేషు విస్తృతం. లక్ష్మణుడు రాముణ్ణి రక్షిస్తా, రాముడు లక్ష్మణుని రక్షిస్తూ ఉంటాడు. అశ్విని దేవతలకున్న భ్రాతృస్నేహం వంటి భ్రాతృస్నేహం లోక ప్రసిద్ధమైంది. వాళ్ళిద్దరూ అలాంటివి. తస్మాన్న లక్ష్మణే రామ పాపం కించిత్ కరిష్యతి రామస్తు భరతే పాపం కుర్యాదితి న సంశయ. అంచేత్ రాముడు లక్ష్మణుడి విషయంలో చంపటం వంటి పాప కార్యమేం చెయ్యడు. భరతుడి విషయంలో చేయుట అంతంలో సందేహం. లక్ష్మణుడిని ఏం చెయ్యడు, భరతుడిని చేస్తాడో లేదో మనం చెప్పదు. తస్మాద్రాజగృహాదేవ వనం గచ్చతు తే సుతః ఏతద్ధి రోచతే మహ్యం భృశం చాపి హితం తవ. అంచేత్ నీ కుమారుడు అటు మేనమామ ఇంటి నుండి అరణ్యానికి పోవడం మంచిదని నాకు అనిపిస్తుంది. నీకు కూడా క్షేమం అవుతుంది. ఏవందే జ్ఞాతిపక్షస్య శ్రేయశ్చైవ భవిష్యతి యది చేద్భరతో ధర్మాత్ పిత్రం రాజ్యమవాప్స్యతి. భరతుడ ధర్మానుసారం తండ్రి గారి రాజ్యం లభిస్తే
నీవు కూడా బంధువులకు స్నేహం అలాంటి శ్రేయస్సు కలుగుతుంది. సతే సుఖోచితో బాధో రామస్య సహజో రిపుః సమృద్ధార్థశ్చ నష్టార్థో జీవిష్యతి కథం వశే. సుఖం అనుభవించటానికి అలవాటు పడినవాడు బాలుడు అయిన నీ కొడుకు దయాదు అవటంచే రాముడికి సహజ శత్రువైపోడు. తన ప్రయోజనం సాధించటం కోసం విఫలుడైన ప్రయోజనాన్ని సాధించుక అభివృద్ధిలో రాముడి వశంలో ఎలా ఉంటాడే? అభిధృతమివారణ్యే సింహేన గజయూపమం యోధపం ప్రచ్ఛాద్యమానం రామేణ భరతం త్రాతుమర్హసి. అరణ్యంలో సింహం గజరాజును తరిమి ఆక్రమించిన రాముడు భరతుణ్ణి ఆక్రమించుకున్నాడు. ముందు వాణ్ణి రక్షించుకో. దర్పాన్నిరాకృతా పూర్వం త్వయా సౌభాగ్యవత్తయ రామమాతా సపత్నీతే కథం వైరం నశాతయేత్. నేనే సౌభాగ్యవంతురాలిని అనే గర్వం చేత్ పూర్వం నువ్వు కౌశల్యం చాలా తేలిగ్గా చూసే అనాదరం చే నీ సవతి అయిన అలాంటి కౌశల్యం ఇప్పుడు రాముడు రాజ్యాభిషేకానికి వస్తే తన పగ తీర్చుకోకుండా ఉంటుందా? యదా హి రామ పృథివీమాముస్యాత్ యదా హి రామ పృథివీమవాప్స్యతి ప్రభూతరత్నాకరశైలవత్తనాం తదా గమిష్యస్య శుభం ప్రారాభవం సహైవ దీనా భరతేన భామి. కైకేయి రాముడు ఏనాడు విశాలములైన సముద్రాలు పర్వతాలు పట్టణాలు గల భూమికి అధిపతి అవుతాడు. ఆనాడే నువ్వు భరతుడు దైన్యాన్ని పొంది అశుభమైన అవమానాల పాలు అవుతారు. యదా హి రామ పృథివీమవాప్స్యతి ధ్రువం ప్రణస్తో భరతో భవిష్యతి. అతో హి చింతిన్ సంచింతయ రాజ్యమాత్మజే పరస్య చైవాజ్య వివాస కారణం. ఇచ్చాసే శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే అష్టమ సర్గ. రాముడు రాజ్యాధిపత్యానికి రాగానే భరతుడికి వినాశం తప్ప అంచేత్ నీ కుమారుడై భరతుడికి రాజ్యం లభించడానికి శత్రువై రాముడి ఇప్పుడే పురం నుంచి పట్టణం నుంచి వెడలగొట్టడానికి ఉపాయం ఆలోచించు అని కైకేయికి మంథర బోధ చేసింది. మిగతా నవమ సర్గ రేపు.